అందరికీ నమస్తే. నా పేరు బాలరాజు అండి. తహసీల్దార్గా రిటైర్ అయ్యాను. సమాచారం కోసం కొన్ని ల్యాండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాను. జనం ఆదరిస్తున్నారు. ఆదరించే వాళ్ళందరికీ కూడా పేరు పేరున వందనాలు. ప్రతి వీడియో చూసి మీ ఫ్రెండ్స్కు సబ్స్క్రైబ్ చేయమని మీరు మెసేజ్ ఇస్తారని కోరుకుంటూ అందరికీ మరొకసారి నమస్తే. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో భాగంగానే మనము ఇప్పుడు ఇమ్మీడియట్గా కనిపిస్తుంది, పేపర్లలో డైలీ హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది. బనకచెర్ల కర్నూలు జిల్లాలో ఉంటుంది. అదొక గ్రామం. ఆ గ్రామానికి ఆనుకొని ఉన్న బనకచెర్ల దగ్గర ఒక 200 టీఎంసీతోని ఒక డ్యాము, ఒక ప్రాజెక్టు, ఒక నీటి నిల్వ ఉండే డ్యాము ఏదో ఒకటి కట్టాలనేది ఒక ఆశ. వాళ్ళకి ఏదో చేసేస్తామనేది ఒక రాజకీయ జిమ్మెక్కు. 80,000 కోట్లు. మన కాళేశ్వరం 80,000 కోట్లతో ఆగిపోయింది. ఇంకో 5-6 కోట్లు అటు ఇటు కావచ్చు. ఇప్పుడు అది 80,000 కోట్లతో మొదలయ్యి ఖచ్చితంగా 3 లక్షల కోట్లకు పరిగెడుతుంది. వాళ్లకు మనకున్న తేడా. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని మనలాంటి వాళ్ళందరము తెలంగాణ సాధనలో పనిచేసిన, కృషి చేసిన ప్రతి వ్యక్తి ఈ ప్రాజెక్టును ఆపేలా అన్ని ప్రభుత్వాలు డిమాండ్ చేయాలి. ఖచ్చితమైన డిమాండ్. నీటి ప్రాజెక్టులైనా డ్యామ్లైనా కూడా జవహర్లాల్ నెహ్రూ ఏమన్నారు, ఇవి ఆధునిక దేవాలయాలు అన్నాడు ఆయన. ఆయన దేవుణ్ణి నమ్మేంత ఆస్తికుడు ఏం బహుశా కాకపోవచ్చు. నేనైతే ఆయన నాస్తికుడుగానే చూశాను. ఇప్పుడు ఆయనను రకరకాల అంటున్నారు, బాధాకరమైన విషయమే. కానీ ఇప్పుడు నిర్మాణం అవుతున్న ఏ డ్యామ్ అయినా సరే, కొన్ని డ్యామ్ అయినా ప్రాజెక్ట్ అయినా కొంత అభివృద్ధిని తీసుకొని వస్తాయి. దానివల్ల అతి కొద్ది మంది బాగా బాగుపడతారు. కొంతమంది కొంత మేరకు వాళ్ళు ఒక పూట భోజనం చేయగలుగుతారు ప్రాజెక్టు వల్ల. ప్రాజెక్టు నిర్మించిన వాళ్ళు ఎక్కడికో చాలా దూరం వెళ్ళిపోతారు. బాగా భూములు ఉన్న వాళ్ళు బాగా ప్రయోజనం పొందుతారు. ఏమాత్రం భూమి లేని వాళ్ళు కనీసం కూలీనాలు చేసుకుని బడుగు బలహీన వర్గాలకు పని దొరుకుతుందనేది మాత్రం ఆశించవచ్చు. ఇవి రాగానే ఏదో పెద్ద డెవలప్మెంట్ అయిపోద్ది అనేది, అది అన్ని సమస్యలకు దానివల్ల పరిష్కారం దొరుకుతుంది అనేది మాత్రం కరెక్ట్ కాదు. అంటే ఈ రోజుల్లో ఏమవుతుందంటే, గతంలో చిన్న చిన్న ప్రాజెక్టులు అంటే ఇప్పుడు కుతుబ్షాయిలు కానీ, కాకతీయులు కానీ, లేకపోతే విజయనగర రాజులు కానీ, మన నిజాం నవాబు లాంటి వాళ్ళందరూ కూడా ఆ చైన్ సిస్టమ్ చెరువులు ఉండేది. ఆ ఉన్నంతలో పంటలు పండించుకొని జీవితం సాగించేవాళ్ళు. తదనంతరం పెద్ద పెద్ద ప్రాజెక్టులు, బాక్రనగర్ కావచ్చు, హీరాకుడ్ కావచ్చు, మన నాగార్జున సాగర్ కావచ్చు, లాంటివి పెద్దవి వచ్చినాయి ప్రాజెక్టులు. కొన్ని వేల కుటుంబాలు బాగుపడ్డాయి. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో మటుకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, తెలంగాణలో ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉన్నాం. నీళ్లు నియామకాల నిధులు దాటిపోయిన ఫైట్ చేసినాం, కొంత సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్నాం. ఇదైంది. బచావో ట్రిబ్యునల్ ప్రకారంగా 2065 టీఎంసీల నీళ్లు అందరినీ సమానంగా పంచుకోమన్నారు. కర్ణాటక పైన వాళ్ళు, ఆ పైన మహారాష్ట్ర, తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు, రాయలసీమకు, ఆంధ్రప్రదేశ్కు ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడే మన డిమాండ్గా కొట్లాడాలి. మనము మన హక్కు పూర్తయిన తర్వాతనే వాళ్ళు తీసుకోవాలి. ఇక మనం తెరచాటుగా మనం మిత్రులం కాబట్టి నువ్వేం చేసినాయంటే అది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు ఊరుకోరు, ఖచ్చితంగా ఇది చేస్తారు. ఈ విషయంలో కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలి. అక్కడ హ్యాండిల్ చేయగలిగే సత్తా, వాళ్ళ మేనేజ్ చేయగలిగే సత్తా లేకపోతే మన తెలంగాణ ప్రజలకు లేదు, ప్రభుత్వాలకు లేదు. కోస్తాంధ్ర ప్రజలు ఏమైనా చేస్తారు. మొహమాటం లేకుండా చెప్పాలంటే వాళ్ళని బెదిరించైనా సరే వాళ్ళ అవసరం ఉంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. రాకముందే పోలవరం నుంచి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పోయి నిర్మించాలనుకున్న ప్రాజెక్టును అందరం కలిసికట్టుగా అడ్డుకోవాలి. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచంలో ఎక్కడ సక్సెస్ కాలేదండి, ఇక్కడ కూడా సక్సెస్ కాదు. అది కేవలం డబ్బుతో కూడుకున్న, డబ్బుల కోసం తీసుకురాబడుతున్న బనకచెర్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది నీళ్లు అంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నీరు మీరు అన్నారు ఆయన. నీరు మనందరం కలిసి నీరు పంచుకుందామని అనలే. నీరు అంటే నీరు ఉంటుంది, మీరు అంటే మనం పోరాడుకునేటట్టుగా వాళ్ళు రాజకీయ లబ్ధి చేకూర్చుకున్నారు తప్ప నీరు ఎప్పుడు పళ్ళం ఎరుగుతుంది, నిజం ఎప్పుడు దేవుడు ఎరుగుతాడో లేదు, కానీ ఓ న్యాయబద్ధమైన దారి మాత్రం చెప్తుంది నీరు ఎప్పుడు. కాబట్టి ఆ దిశగా మనం అందరం కూడా ఒక తెలంగాణ పౌర సమాజం, మనకందరికీ నీళ్లు అవసరము. నీళ్లు లేకనే వెనుకబడుతున్నాం. మనం రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా ఆ పెత్తనాలే నడుస్తూ ఉన్నాయి. ఇది న్యాయబద్ధమైన ఆలోచన కాదు వాళ్ళది. మనం పేదవాళ్ళము, మనకు ఏ రకమైన ఇనిషియేటివ్ లేదు. మనకు ఎవరో వచ్చి డెవలప్ చేస్తే ఇది చేస్తారనేది మన నాయకులు కూడా ఆ దిశగా ఆలోచించి బాగా నీటి పారుదల మీద, నీటి నిల్వల మీద ఉన్న నిష్ణాతులు ఒక 10 మంది కూడా లేనట్టు అనిపిస్తుంది నాకు. ఒక 10 మంది ఉంటే చాలా సంతోషించేవాడిని. ఆ ఉన్నవాళ్ళు కూడా 10 మందిలో కూడా మిగతా వాళ్ళంతా కూడా
ఇక అది విమర్శించడము, ఒక ఫ్యాన్సీ లాంగ్వేజు, ఏదో కామెంట్ చేయటం సరికాదు. అది ఒక స్పష్టమైన ఒక పూర్తి నిష్ణాతులు. గతంలో నేను గుజ్జం భిక్ష అని, తర్వాత ఇంకా కొద్దిమంది పేర్లు బాగా ఉంటాయి వాళ్ళవి, రిటైర్ అయిన ఇంజనీరింగ్ చీఫ్స్ని వాళ్ళందరిని తీసుకొని మనకి ఏది న్యాయమైతే వాళ్ళ సలహాలు సూచనల మేరకు మనం ముందుకెళ్ళాలి తప్ప అనవసరంగా ఇది ఒక చిన్న ఆయన మాట ఏమంటుందంటే, ఏవి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సముద్రంలో పోయే నీళ్లు మేము వాడుకుంటున్నాము, పైన ఎన్నెన్ని ప్రాజెక్టు కట్టుకోండి అనేది అది సరైన వర్షన్ కాదు. సముద్రానికి కూడా నీళ్ళు అవసరం. సముద్రం ఉప్పు అంతా ఉప్పు నీరు అది. అంటే వాతావరణ సమతుల్యానికి ఆ నీటిలో ఉండే జంతుజాలాలు ఆ ప్రకృతి పైన జీవనం కోసమని ఇక్కడి నుంచి వెళ్ళే నీరు కొంతలో కొంత భాగము 0.001% ఏదైనా సరే ఈ నీళ్లు వెళ్తేనే ఆ పశువులు అక్కడ ఉండే మత్స్య సంపద కానీ అడవి సంపద ఏదైనా కూడా అది మనుగడ సాగిస్తుంది. మన స్వార్థం కోసం ఆ జీవులకు అన్యాయం జరగడం, అక్కడ ఉండే ప్రకృతి వైపరీత్యం నాశనం చేయడం. అంటే మనకు ఇప్పుడు స్వార్థం ఎంత దాకా వెళ్ళిపోయింది. ప్రకృతి కాదు, మనకు ఎన్ని కోట్లు వస్తాయి, 80,000 కోట్లు కాదు, 3 లక్షల కోట్లు మన వాళ్ళ కోసం, మన ప్రాజెక్ట్ కాదు, అది మన ఆదాయం కోసం చూసుకునే ప్రాజెక్ట్. కాబట్టి ఆ దిశగా వెళ్లకుండా తెలంగాణ పౌర సమాజం అందరూ తెలుసుకోవాలి. ఈ రకమైన అన్యాయమైన ప్రాజెక్టులను ఖచ్చితంగా అడ్డుకొని తీరుదాం. మనం తెలంగాణ ప్రజలంతా ఒకటవ్వండి. తెలంగాణ ప్రజలు ఒకటైనా కాకపోయినా కూడా నీరు అనేది ఒక ప్రకృతి సంపద. ప్రతి మనిషికి వాడుకొని, ప్రతి మనిషి తనకు పంట పొలాలకు అవసరాలకు ప్రకృతి వైపరీత్యాలకు అవసరమైనంత వరకు దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మనం వాడుకొని అందరూ సమానంగా ప్రకృతిని సంపద ఎంజాయ్ చేసేలా మనం ఉద్యమించాలి తప్ప ఎవరో స్వార్థంతో ఆలోచించి నీతి వాక్యాలు చెప్పుకుంటూ మేమే చేసాము, మాకే తెలివిందని అనుకోవడం ఇది సరైనది కాదు. మనం అందరం కూడా అలాంటి ఆలోచనలను ప్రశ్నించాల్సిందే, నిలదీయాల్సిందే. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు కూడా ఆ విషయంలో ఆలోచించి ఆ ప్రాజెక్టును రాకుండా ఆపవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.